వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. తరువాత శ్లోకాలను నేర్చుకుందాం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. మనము 30వ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాం. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, శరీరము తపించిపోవుచున్నది, నిల్చోవడానికి ఓపిక లేకుండా ఉన్నది, మనసు భ్రమిస్తున్నట్లుగా ఉన్నది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 31వ శ్లోకం నేర్చుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడం వల్ల ఏమి మేలు కలుగుతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.